హలో అండి, మెంతి ఆకు చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా కమ్మగా ఉంటుందండి. ఇందుకు 2 కట్టలు పుదీనాలు కూడా తీసుకోవాలండి. ఆకులు మాత్రమే తీసుకోవాలి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చిలు కూడా బాండీలో వేసి వేయించాలి. ఇప్పుడు నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకోండి, కమ్మగా ఉంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు నువ్వులు వేసి సైలెంట్గా వేగాలంటే 2 డ్రాపులు ఆయిల్ వేయండి, లేదంటే చిటపటలాడి స్టవ్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుందండి. దీని తర్వాత జీలకర్ర కూడా వేసేసి వేగిన తర్వాత ఒక బౌల్లో వేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ ఎక్కువ వేసుకోండి. టమాటాలు వేసి ఇందులో ఉప్పు పసుపు కూడా వేసేసి వేగిన తర్వాత మెంతి ఆకులు కూడా వేసేసి మెంతి ఆకులు వేగిన తర్వాత పుదీనా ఆకులు కూడా వేసి పుదీనా ఆకులు వేగిన తర్వాత చింతపండు వెల్లిపాయలు కూడా వేసేసుకొని ఉప్పు కూడా సరి చేసుకొని ఇప్పుడే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం నువ్వులు పచ్చిమిర్చిలు వేయించుకున్నాం కదా, ఇలా మిక్సీలో వేసి బరసగా పట్టేసుకొని ఇప్పుడు ఈ మెంతి ఆకులు టమాటాలు అన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కొద్దిగా వాటర్ వేసి ఇలా రుబ్బేసుకొని ఇప్పుడు తాలింపుకు కూడా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ ఎక్కువ వేసుకొని తాలింపు గింజలు కూడా ఇలా బ్రహ్మాండంగా ఎక్కువ వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే 3 దాకా ఎండుమిర్చిలు వేసాను, 3 రెమ్మల దాకా కరివేపాకు వేసాను. చాలా బాగుంటుందండి తినేటప్పుడు. ఈ మధ్యలో ఈ ఎండుమిర్చి కొంచెం కొరుక్కొని తింటే చాలా బాగుంటుందండి. ఈ చట్నీ అయితే రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి, ఇడ్లీలోకి, దోశలోకి కాంబినేషన్ అయితే అద్రిపోతుందండి. మీరు తిన్నాక మీరే అనుకుంటారు. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మేమైతే వారంలో 2 కాదు 3 సార్లు అయినా లొట్టలు వేసుకొని తింటారండి. మా పిల్లలు అయితే ఎంత బాగుంది మమ్మీ, ఎంత బాగుంది అని అంటారు. మా పిల్లలైతే చట్నీలు మొత్తం డబ్బాలుగా ఖాళీ చేశారండి. అట్లా తినేస్తారనమాట. ఈ చట్నీ గురించి నేను చెప్పడం కాదు, మీరు తిని చూశాక మీరే చెప్తారండి నాకు. ఈ ఘీ అయితే అంతకుముందు మనం ఘీ మేకింగ్ వీడియోలో చేసిన ఘీ అండి. ఇలా ఈ ఘీతో నేను దోశలు కాల్చుకొని ఈ చట్నీతో మేము సండే చట్నీ చేసుకుంటామండి. ఈ చట్నీ అయితే అదిరిపోతుంది. ఇంత టేస్టీ అయిన చట్నీ మీరు కూడా చేసుకోండి. అంటిల్ దెన్ బై బాయ్. మరో టేస్టీ అయిన రెసిపీతో